కాలుష్యం పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం సరికాదని, పైగా జనవరి ప్రజలకు నష్టమని ఏపీటీడీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీతాలక్ష్మి అన్నారు. విశాఖలోని సిఐటియు కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాతావరణ కాలుష్యం పేరుతో 2029 సంవత్సరానికి గాను ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న బస్సుల స్థానంలో 100% ప్రైవేటు విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడానికి జీవో 88 ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. దానిలో భాగంగా పిఎంఈ బస్సు స్కీమ్ ద్వారా రాష్ట్రంలో 11 నగరాలలోని 760 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టనున్నారంటూ వెల్లడించారు. దీనివల్ల కార్పొరేటర్లకు లాభాలు, ప్రజలకు భారాలు మిగులుతాయని తెలిపారు. ఫలితంగా 16,000 పర్మనెంట్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని చెప్పారు. దేశంలోని వాతావరణ కాలుష్యంలో ఆర్టీసీ బస్సుల వాటా కేవలం 0.2% మాత్రమేనని, ఆర్టీసీలో విద్యుత్ బస్సులు పెట్టినంత మాత్రాన వాతావరణ కాలుష్యం 12 నివారణ నియంత్రించగలమా అంటూ ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బస్సులు కానీ వచ్చినట్లయితే కాలుష్య నివారణ అవుతుంది కాబట్టి అందరూ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ బస్సులు తీసుకురావడానికి ఒక పథకం ప్రవేశపెట్టారు. దీనివల్ల సుమారుగా ఆర్టీసీకి ఇప్పటికి 11,000 బస్సులు ఆర్టీసీలో ఉన్నాయి. 2,600 బస్సులు హైర్ బస్సులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు ఒక 100 బస్సులు ఆల్రెడీ వచ్చున్నాయి. కాబట్టి ఈ ఒక ఎలక్ట్రికల్ బస్సు తయారవడానికి రావడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 2 కోట్ల రూపాయల బస్సు అదేగానే ఆర్టీసీలో సూపర్ డీలక్స్ బస్సు కానీ పెట్టినట్టయితే 5 బస్సులు వస్తాయి. అలాగే ఆల్ట్రా డీలక్స్ బస్సులు పెట్టినట్టయితే 8 బస్సులు వస్తాయి. దీనివల్ల ఆర్టీసీలో చాలా నైపుణ్యం కలిగినటువంటి డ్రైవర్లు ఉన్నారు. ఈరోజు కాలుష్య నివారణ అని చెప్పేసి ప్రభుత్వం ఏది చెప్తుందో, ఈ కాలుష్య నివారణ అనేది 25% అన్ని రకాల వెహికల్స్ వల్ల వస్తుంది. కానీ ఆర్టీసీ తీసుకుంటే 0.029 ఇది కాలుష్యం ఇదే ఉంది. అంటే దీనివల్ల ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లు ఎంత నైపుణ్యంగానే తన తాలూకా వెహికల్ని చక్కగా నడుపుతున్నారనేది ఇది. అదేగా ఏపీఎస్ఆర్టీసీ గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కింది. ఆ రోజు ఆర్టీసీ మోనోపోలీగా ఉండడం వల్ల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ చాలా పెద్ద కాంప్లెక్స్లు విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ అన్ని దగ్గర రకరకాల తిరుపతిలో కానీ పెద్ద కాంప్లెక్స్లు కట్టడం జరిగింది. కానీ ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల, ప్రైవేట్ ఆపరేటర్ ఉండడం వల్ల కండక్టర్ ప్రైవేట్ వాడు, డ్రైవరు ప్రైవేట్ వాడు, ఆ తర్వాత అన్నట్టు ఓనర్ ఎవరైతే ఉన్నారో అయినా కూడా ప్రైవేట్. కాబట్టి ఈ వచ్చినటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఆర్టీసీ తిప్పడం వల్ల ఆర్టీసీకి అనేక లాభాలు రావడం వల్ల కొత్త బస్సులు కొనేటువంటి అవకాశం ఉంటుంది, కొత్త రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారో 2029 కల్లా సుమారుగా చాలామంది 4,700 మంది ఉద్యోగస్తులు ఉంటే లాస్ట్కి 47,000 మంది ఉద్యోగస్తులు ఉంటే